హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ముత్యాలు రాజు రూప ఇద్దరిని కూడా మెడపట్టి బయటకు గెట్టేస్తుంది. అదేంటి, ముత్యాలు రాజు రూపని మెడపట్టి బయటకు ఎందుకు గెట్టేస్తుంది? రూప గర్భవతి కాదన్న నిజం ముత్యాలకి తెలిసిపోయిందా? మరి ఆ విషయాన్ని ఎవరి ద్వారా తెలుసుకుంది? అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజుతో రూప ఈ విధంగా అంటూ ఉంటుంది. రాజు, నేను గర్భవతిని కాదన్న నిజం రేపో మాపో అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో పాపం. ఇప్పుడు ఏం చేద్దాం రాజు అనగానే, మీరేమీ బాధపడకండి అమ్మాయి గారు, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి వెంటనే ఇక తన ఫ్రెండ్ని పిలిపించి ఈ విధంగా యాక్ట్ చేయమని చెప్తూ ఉంటాడు. అసలు ముందు నీకు పెళ్ళైనట్లు, మీ ఆవిడ గర్భవతి అయినట్లు నటించామని, పెద్దవాళ్ళ సమస్యల వల్ల ఇలా మేము చేయాల్సి వచ్చిందని, నువ్వు ప్రతిదీ చెప్తే మా అమ్మ రియాక్షన్ చూడాలని ఈ విధంగా తనని ఒప్పించడం. ఇకపోతే ఉదయాన్నే బాలు ఇక తన భార్యని తీసుకొని వచ్చేస్తాడు. వచ్చేసి ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కూడా వచ్చి, బాలు ఎలా ఉన్నావు, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటాడు అప్పలనాయుడు. బాబాయ్, అది ఈ అమ్మాయి నా భార్య, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని ఈ విధంగా అంటూ ఉంటే, అవునా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ బాగానే ఉంది, అదేంటి అంత డల్గా ఉన్నారు, ఏమైంది బాలు అని చెప్పి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు రాజు. రాజు, అది ఆ అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ అమ్మాయి నా వల్ల ఎన్నో కష్టాలు పడుతుంది. ఎందుకు అంటే, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఇంట్లో అందరినీ ఒప్పించాం, కానీ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల వల్ల మేమిద్దరం దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ మేమిద్దరం దూరంగా ఉండలేకపోయాము. అందుకని మేమిద్దరం కలిసి ఒక ప్లాన్ చేశాం. ఆ ప్లాన్లో భాగంగా ఈ అమ్మాయి గర్భవతి అని చెప్పి ఇంట్లో అందరినీ కూడా నమ్మించేశాం. తర్వాత గర్భవతి కాదని తెలిసింది అని ఈ విధంగా అంటూ ఉంటే, ముత్యాలు ఆ మాటలన్నీ కూడా విని కోపంతో రగిలిపోతూ ఉంటే, ఆ మాటలు విన్న రూప, రాజు అదే పరిస్థితిలో మనం ఉంటే అని ఈ విధంగా అడుగుతూ ఉంటే, ఈ విధంగా రాజుని అలాగే రూపని మెడపట్టి, అదే నా కొడుకు కోడలు ఈ పరిస్థితిలో ఉంటే వాళ్ళని చంపి నేను కూడా చచ్చిపోతాను అని ఈ విధంగా షాక్ ఇచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు. ముందు మీరు బయటకు వెళ్ళండి, ఇంట్లో పెద్దవాళ్ళని మోసం చేసిన మీకు నా ఇంట్లో నిలబడే అధికారం లేదు, పదండి వెళ్ళండి అని చెప్పి మెడపట్టి బయటకు గట్టి వాళ్ళని నెట్టేసి వెంటనే ఇక వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజరూప షాక్ అయిపోతారు. నిజంగా రాజరూప షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే, ముత్యాలకి ఏం చెప్పినా ఒకప్పుడు మోసం చేశాం కాబట్టి అన్న విషయం గుర్తొచ్చి అప్పలనాయుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. చూసారా, వీళ్ళు ఎంత మోసం చేశారో, పెద్దవాళ్ళని మోసం చేసి ఏ మూట కట్టుకుంటారో. గర్భవతి అని అబద్ధం చెప్పడం ఎందుకు, అలా చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు ఎన్ని ఆశలు పెంచుకుంటారు, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టే కదా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏం మాట్లాడకుండా రాజరూప సైలెంట్గా ఉండిపోతారు. ముత్యాలు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాలు తన ఫ్రెండ్తో నించొని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అది చూసిన రేణుక, ఆఫీస్కి రాజు ఇంకా రూప రాలేదేంటని ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పి నేరుగా రాజు ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పటికి రాజు రూప బాలుతో మాట్లాడడం చూసి, వీళ్ళు రీల్స్ చేసే బాలు వాళ్ళు కదా, ఇదేంటి ఇక్కడ ఉన్నారు, అయినా వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో జరుగుతుంది, వీళ్ళేదో కుట్ర చేస్తున్నట్టున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి దొంగచాటుగా నించొని రాజు రూప బాలు వాళ్ళతో మాట్లాడే మాటల్ని వినాలని అక్కడి నుంచి ఉండిపోతుంది. వెంటనే ఇక బాలు ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా రాజు, మీ అమ్మ అలా రియాక్ట్ అయింది అనగానే, ఆ రియాక్షన్ కోసమే మేము ఇలా మిమ్మల్ని రమ్మని చెప్పాం, కానీ మా వల్ల మీకు అవమానం జరిగింది, సారీ రా బాలు అనగానే, పర్లేదు కానీ మీ అమ్మతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనగానే, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదంటేనే మా అమ్మ అలా రియాక్ట్ అయిందంటే, సొంత కోడలు రూప ప్రెగ్నెంట్ కాదని అమ్మకు తెలిస్తే మమ్మల్ని చంపేస్తుందేమో, ఏదో ఒక రకంగా అమ్మాయి గారు నేను జాగ్రత్త పడాలి అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇకపోతే ఆ మాట విన్న రేణుక షాక్ అయిపోతుంది. అంటే రూప గర్భవతి కాదనమాట, రూప
గర్భవతి అని చెప్పి అందరి ముందు కూడా అందరినీ నమ్మించావా రాజు? నా ముందు నా కళ్ళల్లో ఈ విషయం పడింది కదా, ఇక నా చెవిలో ఈ విషయం పడినప్పుడు నేనెలా ఊరుకుంటాను? ఖచ్చితంగా ఈ విషయాన్ని బయట పెట్టి తీరుతాను అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజు రూప ఇద్దరు కూడా ఈ విషయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా బయట పెట్టేయాలి అమ్మాయి గారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే వెంటనే మందారినికి ఫోన్ చేసి విహారయాత్రకు అంటే పిక్నిక్కి వెళ్తున్నాం, మీరు కూడా రమ్మని చెప్పడం, ఇదంతా కూడా మందారంతో మాట్లాడుతున్న మాటలు విని, ఏంటి పిక్నిక్కి వెళ్తారా, వెళ్ళండి వెళ్ళండి, అక్కడే మీ బండారం బయట పెట్టేస్తాను అని రేణుక కూడా అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక నాన్నని కూడా ఒప్పించు, అక్కడికి వచ్చేలా చేయి మందారం అనగానే సరే అమ్మాయి గారు అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి పిక్నిక్కి వెళ్తారా? మా మమ్మీని బాధ పెట్టి మీ అందరూ పిక్నిక్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారో నేను కూడా చూస్తానురా అని చెప్పేసి కోపంగా లాక్కుంటాడు. వెంటనే ఇక మందారం ఇక ప్రతాప్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటుంది, పెద్దయ్య మనందరం కలిసి పిక్నిక్కి వెళ్దాం, బస్తీ వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు, మనల్ని కూడా రమ్మని చెప్పారు పెద్దయ్య అనగానే, నా మనసేం బాగోలేదు మందారం అనగానే అక్కడ పద్మావతిగా నించున్న విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది, అదేంటండి అలా అంటున్నారు, పిక్నిక్కి వెళ్తే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆ చెట్లు అదంతా కూడా చూస్తే ప్రశాంతమైన వాతావరణం కదా, వెళ్తే ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుంది అనగానే సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. వెంటనే మందారం ఫోన్ చేసి పెద్దగా అలాగే మన కుటుంబం అందరినీ కూడా తీసుకొని పిక్నిక్కి వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పేసి రూపరాజు సంతోషపడతారు. ఇక రేణుక మాత్రం అటు ఇటు తిరుగుతూ ఇన్ని రోజులు రూప గర్భవతి అని అందరూ అనుకుంటున్నారు, కానీ రూప గర్భవతి కాదన్న నిజం బయటపడింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావాలి, అప్పుడే రాజుని దగ్గర చేసుకునే అంత ఇదవుతుంది అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే రాజు రూప లోపలికి వెళ్ళిపోతారు. రేణుక మాత్రం ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే గొర్రె అంటే రేణుక తాళి కట్టించుకున్న గొర్రె వచ్చి, ఏంటి రేణుక ఆలోచిస్తున్నావు, అందరి గురించి ఆలోచిస్తావు, నా గురించి తప్ప నేనే పాపం చేశాను రేణుక అని అంటూ ఉంటే, నువ్వు పాపం కాదు పుణ్యం కాదు, నువ్వు నాకు పట్టిన శనివి అని చెప్పేసి రేణుక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎంత చేసినా సరే, నేను ఎంత మాట్లాడినా సరే నువ్వు నన్ను ప్రేమగా మాట్లాడవు చూడవు అని అంటూ బాధపడుతూ ఉంటుంది. నా బాధ నాకు కాక చేస్తుంటే నువ్వొకడివి అని చెప్పేసి గొర్రెని అసహించుకుంటూ రేణుక లోపలికి వెళ్ళిపోతుంది. ఇకపోతే రేణుక ఆలోచించిన విధంగా మరి వీడియో రూపంలో అన్నా దేని రూపంలో అయినా సరే పిక్నిక్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే రూప గర్భవతి కాదన్న నిజాన్ని మరి రేణుక అందరి ముందు బయట పెడుతుందా? అక్కడికి దీపక్ అలాగే విజయాంబిక పరిగెత్తుకుంటూ వస్తారు. విజయాంబిక తమ్ముడు అనగానే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చావా అని చెప్పేసి అసహించుకుంటూ ఉంటే, అది కాదు తమ్ముడు, హోటల్లో జరిగిందంతా అబద్ధమని నిరూపించడానికి వచ్చాను తమ్ముడు, నేను ఏ పాపం చేయలేదని నీకు నిరూపించి చెప్పడానికి వచ్చాను తమ్ముడు అని అంటూ ఉంటే, నువ్వు ఏ పాపం చేసావా లేదా అని పక్కన పెడితే ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో అంతా కూడా ఈ వీడియోలో ఉంది చూడు అని చెప్పేసి ప్రతాప్కి వీడియో ఇవ్వగానే ప్రతాప్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు. మరి రాజు రూప ఇద్దరు కూడా కావాలని ఇదంతా చేస్తుందని విజయాంబిక తెలుసుకుంటుందా? మరి రేణుక నిజంగా ముత్యాలకి అసలు రూప గర్భవతి కాదన్న నిజం చెప్తే ఇద్దరిని మెడపట్టి బయటకు గెట్టేస్తుందా? ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.